ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి రామకృష్ణ గారి నాయకత్వం పార్టీ భారతీయ పార్టీ లేదు అది మా పార్టీ సగర్వంగా చెప్పుకోవచ్చు. అందులోనూ సంక్షేమం కోసం ముఖ్యంగా పేదవారి కోసం తెలుగుదేశం పార్టీ జోహార్ డాక్టర్ ఎన్టీఆర్ మహానాడు జరుపుకుంటా ఉన్నాం. మహనీయుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో తెలుగు వారిని పట్టించుకున్న వాళ్ళు లేరు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తెలుగువారందరూ కూడా ఒక గౌరవం దక్కింది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఈ మహానాడు నిర్వహించుకోవడం, ఈ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం. అదేవిధంగా గతంలో స్త్రీలను గౌరవించింది స్వర్గీయ ఎన్టీ రామారావు. ఆ రోజుల్లోనే మరి స్త్రీలకి పసుపు కుంకుమ, అదేవిధంగా చంద్రన్న స్త్రీలకు టీడీపీ గౌరవించింది. ఆస్తిలో సమాన హక్కు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా 33% రిజర్వేషన్లు. అదేవిధంగా మహిళా పద్మ యూనివర్సిటీ, అదే ఉద్యోగ ఆర్థిక సహకారం, అదేవిధంగా డ్వాక్రా విప్లవం అన్ని రకాలుగా కూడా చేసింది తెలుగువారికి తెలుగుదేశం పార్టీ. పథకాల్లో పసుపు కుంకుమ, చంద్రన పెళ్లి కానుక, దీపం పథకం, గర్భిణీలకు ఇట్లు, అదేవిధంగా తల్లికి వందనం, అదేవిధంగా ఫ్రీ బస్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్త్రీలకి ఫ్రీ బస్ కూడా కల్పించాం. అన్ని రకాలుగా ఈరోజు పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నది మన ముఖ్య ఉద్దేశం. అందుకని ప్రతి కుటుంబంలో కూడా చదువుకోవాలి. వాళ్ళకి ఈరోజు వాళ్ళ చదువుల కోసం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఈరోజు మనం 15,000 ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఒక కుటుంబంలో నలుగురుంటే ఒక్కడికే ఇచ్చారు. ఈరోజు నలుగురుంటే నలుగురికి 15,000 లెక్కన 60,000 రూపాయలు ఇస్తున్నట్టు ప్రభుత్వం ఏమంటే అది ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పని చెప్పని కూడా తెలియజేస్తూ ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు మహానాడు వర్చువల్గా నిర్మించుకోవడం కూడా మీరు చూస్తున్నారు. డీజిల్ పెట్రోలు భారాన్ని తగ్గించాలని చెప్పేసి ఈ వర్చువల్ మహానాడు నిర్వహించి ఎక్కడికక్కడ ఖర్చులు తగ్గించాలి, డీజిల్ ఖర్చు కూడా తగ్గించాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ ప్రభుత్వం విధంగా నిర్వహించి 1875 మరి ప్లేసుల్లో ఆయా క్లస్టర్లో 1875 క్లస్టర్లో ఈరోజు మహానాడు నిర్వహించడం జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తూ ఖర్చులు తగ్గించే దానికోసమే ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి మరి యువకులు నారా లోకేష్ బాబు గారు ఆలోచించి వర్చువల్ పెట్టాలని చెప్పని కూడా తెలియజేస్తారు.